వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్న వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఏడాది కమర్షియల్ సిలిండర్ ధరల్లో ఇది వరుసగా మూడోసారి పెంపు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 1న 28 రూపాయలు, మార్చి 7వ తారీఖున 144 రూపాయలు, ఏప్రిల్ 1న 215 రూపాయలు పెంచిన చమురు సంస్థలు ఇప్పుడు భారీగా 993 రూపాయలు పెంచడం వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు ఈ పెంపుతో ధరలు పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులపై నేరుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, టీ స్టార్లు వంటి వ్యాపారాలు ఈ పెంపుతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ ఎక్కువగా వినియోగించే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఖర్చుల గణనీయంగా పెరిగాయి. ఒక సిలిండర్ ధర పెరగటం అంటే నెలకు ₹1000 అదనపు వ్యయం. ఖర్చులు పెరగడంతో వ్యాపారులు ఆహార పదార్థాల ధరలు పెంచడం తప్పడం లేదు. దీంతో సామాన్య ప్రజలు దోశకు దూరం అవ్వాల్సిందే, పూరీకు ముఖం వాచాల్సిందే, బిర్యానీ ప్రియులు దాన్ని మిస్ అవ్వాల్సిందే. ఇడ్లీ నుంచి దోశ, కర్రీలు, మీల్స్ వంటి ఆహార పదార్థాల ధరలను పెంచాల్సి వస్తుంది అంటున్న హోటల్ యాజమాన్యంతో మా ప్రతినిధి అర్జున్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపుగా ₹1000 పెంచారు. అంటే గతంలో 2300 చిల్లర ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 3300 గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. అంటే దాదాపుగా ₹1000 పెంచారు. ఈ ₹1000 పెంచడం వల్ల హోటళ్ల పైన, రెస్టారెంట్ల పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి అలాగే వారి నిర్వహణ ఏ విధంగా ఉంది? భారమైపోయిందా? దాదాపుగా 48% కేంద్ర ప్రభుత్వము ఈ గ్యాస్ పైన పెంచింది. సో దీని ప్రభావం ఏ విధంగా ఉంది? అలాగే ఇక్కడ మనతో పాటు ఒక హోటల్ యజమాని మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము దీని ప్రభావం ఏ విధంగా ఉంది. సార్ చెప్పండి సార్, ఇది గ్యాస్ సిలిండర్ల ధర విపరీతంగా పెరిగింది. అలాగే మీ రెస్టారెంట్కు సంబంధించి ఎన్ని గ్యాస్ సిలిండర్లు మీరు ఉపయోగిస్తున్నారు? దీని ప్రభావం ఏ విధంగా ఉంది? మేము ఇదివరకైతే 5 కమర్షియల్ వాడేవాళ్ళం అండి. ఇప్పుడు 5 కమర్షియల్ బ్లాక్ రావటం వలన 2లోకి వచ్చాము. మొత్తం కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. అది కూడా టన్ను 2000 6000 అయింది. స్టాఫ్ని కూడా తగ్గించేసాం మెయింటైన్ చేయలేక. 100%కి 40% మెయింటెనెన్స్, 60% క్లోజ్. ఇది పరిస్థితి, ఏం లేదు. అది తర్వాత ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరల వల్ల మీ వ్యాపారం పైన, సో వినియోగదారుల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? మా వ్యాపారం వినియోగదారుల కంటే మా వేదే తీవ్ర ప్రభావం పడుతుంది. వినియోగదారుల బిజినెస్ తగ్గిపోయింది కదా. 40% వాళ్ళు కూడా అండి. మేము రేట్లు అయితే ఏం పెంచలేదు. పాత 2 నెలల క్రితం పెంచిన రేటే అది. వాళ్ళు తరిగినా అదే రేటు. వర్కర్స్ని తగ్గించేసాం. బిజినెస్ లేదు, 40% బిజినెస్ ఉంది. టన్ను కట్టెలు వచ్చేటప్పటికి 2000 6000 అయిపోయింది. అది కూడా దొరకట్లా. అంటే చేయటం, లేకపోతే బంద్ చేయటం. అది అలాగే ఇప్పుడు చిన్న చితగా మీడియం లాంటి హోటల్స్, రోడ్ సైడ్ బండ్లు, సో వీరికి ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తోంది ఈ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల? వాళ్ళకి తేడా ఉంటుందండి. లేదు కదా, బండ్లు గ్యాస్ లేదు కదా. వాళ్ళు కూడా చాలా మట్టుకి ఒక 50% వరకు రోడ్ల సైడ్లో ఉండవు అన్నీ కూడా మూసేసారు, బంద్ చేశారు, తగ్గిపోయింది. మేమేంటంటే ఇది కర్నూలు సిటీలో ఫేమస్ కాబట్టి మేము ఏదో 25 ఐటమ్స్కి 14-13 ఐటమ్స్ అట్లా మెయింటైన్ చేసుకొస్తున్నాం. అది కూడా ముందు ఇట్లా ఉంటే అది కూడా చేయగలమో లేదో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఫుల్ లాస్ మీద చేస్తున్నాం. మేము పెంచిన రేటు కూడా ఏమి గిట్టుబాటు అవ్వదు. అయినా కానీ 15% ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అది కూడా ముందు చేయగలమో లేదో కూడా డౌట్ ఎట్లా ఉంటే. అది సార్ పొజిషన్. ఈ గ్యాస్ పెరుగుదల వల్ల మీ మెనూ ఛార్జీలు అంటే
ఈ రేట్లు పెంచే అవకాశం ఉందా? అలాగే ఈ ప్రభావం వినియోగదారులపైన ఏ విధంగా ఉంటుంది? అలాగే వినియోగదారులు రేట్లు పెంచడం వల్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? వినియోగదారులు రేట్లు పెంచారని చెప్పి ఇది అంటూ ఉంటారు. అంటే మేము 2 నెలల క్రితం పెంచాం, ఇప్పుడు పెంచలేదు కాబట్టి దాని గురించి మాకు ఆ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది చూసి మనం చేయగలమా లేదా, దాన్ని బట్టి పెంచాలా వద్దా, పెంచితే ఎలా ఉంటుంది, పెంచకపోతే ఎలా ఉంటుంది, అది చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. సో అలాగే డెలివరీ ప్లాట్ఫామ్లో అయినటువంటి స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా మీ దగ్గరికి తీసుకొస్తుంటారు కదా, ఈ ఆర్డర్స్ తీసుకుపోతుంటారు. సో వాళ్ళకి ఇచ్చే కమిషన్లు, అలాగే ఈ గ్యాస్ ధరలు పెంచుకోవడం వల్ల ఈ రెండింటి మధ్య ఈ కమిషన్ల వల్ల మీకు ఏ విధంగా ఉంది? స్విగ్గీ, జొమాటో వాటికి మామూలుగా పాత రేట్లే, ఏమి పెంచలా. వాళ్ళు మామూలుగా ఎలా మేము ఎంఆర్పి ఎట్లా ఉందో వాళ్ళకి అంతే, ఏమి పెంచలా. ఇక ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఇంకో 4-5 రోజులు చూసి పెంచాలా తగ్గించాలా ఏం చేయాలనేది ఆలోచించాలి. అలాగే ఈ గ్యాస్ ధర పెరగడం వల్ల అంటే మీ హోటల్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసివేసే పరిస్థితి వస్తుందంటున్నారా? ఇప్పుడు వరకు అయితే తీయలేదండి. లాస్ట్గా వర్కర్స్కి మెయింటెనెన్స్ అంతా ఓనర్ గారు చూసుకుంటున్నాడు, దాని గురించి ఏ సమస్య లేదు. ఇంకా కరోనా టైంలోనే 6 నెలలు మేము స్టాఫ్ను 60 మందిని ఉంచి బతికిచ్చాం. ఇప్పుడు ఇట్లా టైంలో తీయటానికి సమస్య లేదు. ఒప్పుకోరు కాడ మా ఓనర్ గారు ఒప్పుకోడు, అందరినీ బ్రహ్మాండం చూసుకుంటాడు. అది సో ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల కూడా మీకు మామూలుగా అయితే 2-3 సిలిండర్స్ కంటే ఎక్కువ రాదు. మామూలుగా అయితే బ్లాక్ మార్కెట్లో దీని ధర ఏ విధంగా ఉంది? బ్లాక్ మార్కెట్లో 4,500 అంటున్నారు, 4,000 అంటున్నారు, 3,000 అంటున్నారండి. చిన్న సిలిండర్ 3,000 చిల్లర అంటున్నారు. పెద్ద సిలిండర్ వచ్చేప్పుడు 4,000. ఇప్పుడు ఈ రేటు పెరిగినాక 4,500, మొన్నటి దాకా 4,000, ఇప్పుడు 4,500, 4,800 అన్నా సిలిండర్ దొరకడం లేదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మీరు గ్యాస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అది దొరకని సమక్షంలో ప్రత్యామ్నాయంగా ఏ విధంగా మీరు ఇక్కడ అన్ని వంటలు చేస్తున్నారు? మొత్తం కట్టెల పొయ్యి మీద అండి. వేరేగా 1 lakh పెట్టి మళ్ళీ వేరే ఇంకో పొయ్యి కట్టించాం. 2 పొయ్యిల మీదే మెయింటెనెన్స్ ఎక్కువ. ఏదంటే ఇంకో పూరీకి వాటికి కట్టెల పొయ్యి మీద కుదరదు. దానికి మాత్రం ఒక గ్యాస్ బండ, అది ఒక 2 రోజులు, రోజున్నర వస్తూ ఉంటుంది. బిజినెస్ తగ్గింది కాబట్టి 2 రోజులు వస్తుంది. అది పొజిషన్. ఓకే, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వము ఈ గ్యాస్ ధరలు పెంచే నిర్ణయం తీసుకుందని మీరు అనుకుంటున్నారా? ఏమనుకోవట్లేదు, మాకేం తెలుస్తుందండి, అది బిజినెస్ మా అంతే. దాని గురించి మాకు అభిప్రాయం. మీరు చెప్పండి, ఈ గ్యాస్ ధరలు దాదాపుగా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వము ధరల పెంపు అనేది నిర్ణయించుకున్నారా? గ్యాస్ ధరలతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదండి. ఈ పెరగటం వల్ల ఈ హోటల్స్లో కానీ ఈ వినియోగదారుల మీద పెనుభారం వచ్చే అవకాశం ఉంది. రవాణా రంగం మీద కానీ, హోటల్ రంగం మీద కానీ, ఇతరతర రంగాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రజలు అనుకుంటున్నారండి. తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ గ్యాస్ పెరుగుదల వల్ల వినియోగదారులపైన ఎక్కువ ప్రభావం చూపుతోంది. అంటే దాదాపుగా హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన వాళ్ళు పెంచుకున్న దాని తర్వాత వినియోగదారులపైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? వాస్తవేనండి, మీరు చెప్పింది నిజమే. ఇప్పటికే రేట్లన్నీ పెరిగి ఉన్నాయి. ఈ గ్యాసు ఏదైతే ఒకేసారి 1,000 రూపాయలు పెరగటం అనేది వినియోగదారులకి పెనుభారంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే అన్ని హోటల్స్లో, అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల రేట్లు భారీగా పెంపుదల చేయడం జరిగింది. దీనివల్ల సామాన్యుడికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అలాగే మీరు చెప్పండి, ఇప్పుడు ఈ హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన దాదాపుగా తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ గ్యాస్ ధరల పెంపు. మరి మీ హోటల్ అసోసియేషన్ తరపు నుంచి కానివ్వండి, రెస్టారెంట్ అసోసియేషన్ తరపు నుంచి కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వానికి మీరు ఏ డిమాండ్లు తీసుకుంటున్నారు? మన దగ్గర వచ్చి అయితే ఇట్లా ఎవరేమో అనుకోలేదండి, వెళ్ళి ఇట్లా చెప్పాలా చేయాలా అనేది. ఎందుకంటే ఎవరు బిజీలో యాక్చువల్లీ వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్, టెన్షన్స్లో ఉన్నారు కదా సార్. ఒకసారి అనుకున్నారు ఇలా అందరు కలిసి అసోసియేషన్ కూర్చొని ఇట్లా మాట్లాడి డిసైడ్ చేసి ఇట్లా మినిస్టర్ గారు ఉన్నారు కదా వాళ్ళతో చెప్తాం ఇది అని. తర్వాత ఎవరి దగ్గరికి రాలేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది దాదాపుగా గ్యాస్ కొరత, కమర్షియల్ సిలిండర్ గ్యాస్ కొరత, అలాగే ధర పెంచడం వల్ల ఎటువంటి తీవ్ర ప్రభావం చూపుతోంది, హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన ఎటువంటి తీవ్ర ప్రభావం చూపిస్తోంది అనేది మనకు ఈరోజు వీరు వివరించారు యాజమాన్యం తరపు నుంచి. సో కెమెరా పర్సన్ విజయ్తో
యాంకర్ అర్జున్.